బుల్డోజర్ల సర్కార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గుంపు మేస్త్రి బుల్డోజర్ల దౌర్జన్యానికి చెంపబెట్టు లాంటి తీర్పిచ్చింది. బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చే విధ్వంసకాండపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. సమర్థుడైన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ అసమర్థతను కోర్టు ఆదేశాలు స్పష్టం చేశాయి. కోర్టు ఉత్తర్వులను పదే పదే ధిక్కరిస్తూ హైడ్రా అరాచకాలు సృష్టించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేత ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎట్టకేలకు హైడ్రా రంగనాథ్ని హైకోర్టు తన పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫైన్ ఇదేదో కొంచెం ముందు జరుగుంటే ఇంకా బాగుండేది కదా. అవునండి, ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ అండి, ఐ అగ్రీ విత్ యూ. నేను కూడా అదే అనుకుంటున్నాను. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే హైకోర్టు ఒక మంచి డిసిషన్ తీసుకున్నది ఫర్ ద టైం బీయింగ్. ఎందుకంటే రీజన్ ఏంటంటే రంగనాథ్ గారు డెమోక్రటిక్ మిషనరీ అనేది మర్చిపోయినారు. వారేదో డిక్టేటర్షిప్ లోకి వెళ్ళినారనమాట. కానీ వారితోటి ఎన్ని కుటుంబాలు నాశనం. ఇప్పుడు నా దగ్గరనే లీస్ట్ ఉండింది, నేను మొన్ననే సోషల్ మీడియాలో కూడా పెట్టాను విత్ పేర్లతో సహా. 67 అఫ్కోర్స్ హైకోర్టు చెప్పినారు 63 కంటెంప్ట్ కేసులు అని. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది డెమోక్రటిక్ కంట్రీలో మీరు కంటెంప్ట్ కేసులు అంటే జ్యుడిషియల్ ఎంత చిన్న చూస్తారనేది దీంట్లోనే తెలుస్తా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ లేని జిఎస్డిపి, ఎక్కడ లేని పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ఇండియాలో నంబర్ 1 స్టేట్ లోకి వచ్చేటట్టు తీసుకొచ్చినాం. ఇది తీసుకొచ్చే దాంట్లో బ్యూరోక్రసీ ముందడుగు ఉంటుంది. మన నాయకులు కేసీఆర్ గారి దర్శకత్వంలో వారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ మిషనరీ పనిచేయాల. గవర్నమెంట్ మిషనరీ పనిచేసిన దాంట్లో బ్యూరోక్రసీ ఈజ్ ద కీ రోల్. ఇంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఇంత తోడ్పాటు చేస్తే కానీ ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా మీడియా ముందు వచ్చి నేను ఇలా చేశానని చెప్పి ఈ రోజు కూడా చెప్పిన దాఖలు లేవు. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ లో రూల్ సర్వీసెస్ లో దే ఆర్ నాట్ సపోజ్ టు గో బిఫోర్ మీడియా యాజ్ వెల్. కానీ రంగనాథ్ గారు ప్రతి దాని చిన్న స్ట్రాటజిజం చూపిస్తూ ఏదో తను భగవంతుల్లా వెళ్ళేసి మీడియా ముందు చెప్తా ఉంటాడు. చాలా ఆశ్చర్యకరం. ఆల్రెడీ కంప్లైంట్ చేసిన నేను ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా కంప్లైంట్ చేసిన, ఈయనకు నోటీసెస్ కూడా వెళ్ళినాయి. అయినా కానీ ఆయన రీసెంట్లీ మళ్ళీ మీడియా ముందు వచ్చేసి తను పవన్ కళ్యాణ్ ఎలా సపోర్ట్ చేస్తున్నాడు ఇవన్నీ చెప్పడం నిజంగా అత్యాస్పదం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక బహిరంగ సభలో క్లియర్ గా చెప్పినారు, ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు రారండి ప్రెస్ మీటింగ్ నేను చెప్తామని చెప్పినారు. ఇవన్నీ తెలిసి కూడా ఇతను చేస్తున్నాడంటే కళ్ళు నెత్తికెక్కిన మాటలేనండి. అందుకే హైడ్రా రంగనాథ్ ఒక్కసారి 2 సార్లు కాదండి 63 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు అతనిపైన దాఖలయ్యాయి. అంటే ఎంత పాటి నిర్లక్ష్యం ఉందో తెలుస్తుంది. అందుకే అతని ప్లేస్లో సమర్థుడైన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని కూడా కోర్టు చెప్పడం జరిగింది కదా. అవునండి, అది చాలా మంచి స్టెప్ అండి. అఫ్కోర్స్ ఇది ఇంటర్వ్యూ స్టెప్ అనుకోండి. ఇంకా పాపం కంటెంప్ట్ ఉన్న అందరికి ఇంకా న్యాయం జరిగేది ఉంది. ఎందుకంటే ఇతని తరఫున వాళ్ళు ఎన్ని కుటుంబాలు నాశనం అనేది ఒకటి ఆలోచించుకోవాలా. 2 తరాల కుటుంబాలు నాశనమయ్యాయండి. ఒక్కొక్కరు 30 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్ చేసి కట్టుకున్న గూళ్ళు తొలగించిన ఇతను అదే నా బతుకమ్మ కుంటలో నా ల్యాండ్ బతుకమ్మ కుంట సృష్టించి 9 కోట్లు ఖర్చు పెట్టినాడండి. ఇప్పుడు ఆ 9 కోట్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు హైకోర్టు ప్రకారం తీసేయాలని చెప్పి. ఇవాళ నాకు మనసు ఒప్పట్లే. అంటే నువ్వు పెట్టే 8-9 కోట్లకే నీకు మనసు ఇంత అల్లాడిపోతున్నావే. పాపం బీదస్తులు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోటి కట్టుకున్న గూళ్ళను కూలగొట్టి వాళ్ళకి మళ్ళా వాళ్ళు 2 తరాలను ఎఫెక్ట్ చేసే లైఫ్ నువ్వు నాశనం చేసావే. అవి భగవంతుడు చూస్తూ ఊరుకోడండి. ఇప్పుడు ఏ హైకోర్టు చెప్పింది కూడా ఇది వాళ్ళు చాలా ఒక జాలి గుండెతోటి ఈ ఆర్డర్స్ ఇచ్చినారన్న నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ డిజర్వ్స్ worse than this. He deserves something which no bureaucrat deserves. He has to bear all the expenditure, everything what each and every person has suffered in his hands. Thank you, Andy. Thank you so much.